హాయ్ ఫ్రెండ్స్, వెనకటోళ్ళు చేసే విధంగా టమాటా పప్పుని ఎలా చేయాలో మీకు చూపిస్తాను. దీనికోసమని కందిపప్పు బాగా నానపెట్టాలి. టమాటా సన్నగా తరగాలి, కాస్త మెంతాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ముందుగా నానిన కందిపప్పులోకి పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకొని, మెంతాకు వేసుకొని కాస్త ఆయిల్ వేసి 10 నిమిషాల పప్పుని ఉడికించాలి. ఫ్రెండ్స్, కుక్కర్లో పెడితే పప్పు అంత టేస్టీగా ఉండదండి. ఇంకా ఈ విధంగా సగం ఉడికిన కందిపప్పులోకి టమాటా ముక్కలు వేసుకొని తగినంత వాటర్ పోసుకొని మరో పావు గంట సేపు చిన్న మంట మీద దీన్ని ఉడికించాలి. ఇలా ఇదంతా కూడా ఉడికిన తర్వాత సరిపడా కారం వేసి మరో 5 నిమిషాలు ఉడికించి పప్పుకి తిరగమూత పెడితే ఎంతో టేస్టీగా ఉండే టమాటా పప్పు అయితే రెడీ అయిపోతుందండి. ఫ్రెండ్స్, ఇందులో తగినంత ఉప్పు వేసుకొని చివరగా కొద్దిగా నిమ్మరసం పిండాలి. తిరగమూతలో ఇంగువ వేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఇలా ఎంతో టేస్టీగా ఉండే టమాటా పప్పు అయితే రెడీ అయిందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ మీకు నచ్చినట్టయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.